అందరికీ తెలిసిందే, మనకి 3 రోజుల నుంచి అందరం క్రిస్మస్లోనే ఉన్నాం. మన గుమ్మూరులో అయింది, గడిలో అయింది, ఈరోజు 13 జరిగింది. అన్ని చాలా బాగా జరిగింది. దేవుడు కృప చూపించాడు. అంతా మనం చేసుకునే దేనికి దేవుడు శరీరధారి వచ్చాడండి. ఒకసారి మనం వాక్యపట్నంలోకి చూస్తున్నాం. 1వ తిమోతి 3వ అధ్యాయం 16 చదివించారు కదా. దైవభక్తులకు వచ్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందను. దేవదూతలకు కనబడాను. రక్షకుడని జనములలో ప్రకటించబడాను. లోకమందు నమ్మబడాను. ఆరోహణుడై తేజమయుడై. ఏంటంటే ఆయన దైవభక్తికి వచ్చిన మర్మము గొప్పదై ఉన్నది. మర్మమేం కాదండి, ముందు నుంచి అందరికీ చెప్తుంది. ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్తుంది. మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును, అలాగే ఏలైనా శిశువు పుట్టబడును అని చెప్పి అందరికీ వస్తుంది. కాకపోతే ఆయన సశరీరుడికి ఎలా వచ్చాడు అన్నది మనం చూసుకుంటే యోహాను 1వ అధ్యాయం చూసుకుంటే ఆయన ఏమై ఉన్నాడండి, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఏమయ్యాడండి, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అది యోహానులో మీరు చూస్తే 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా